పాకిస్తాన్ అంత తెలివి తక్కువ దేశం అనేది మనం ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేం. ఎందుకంటే స్వంత నష్టం ఏ విధంగా చేసుకోవాలి, మనకు మనం పెద్ద బొక్క ఏ విధంగా పెట్టుకోవాలి, అది ఏ విధంగానైనా కానివ్వండి. అంటే మీరు డబ్బుల విషయంలో కానివ్వండి, లేదనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ విషయంలో కానివ్వండి, లేదు అనుకుంటే స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి. ఎక్కడ చూడండి పాకిస్తాన్ ఒకటే విధానాన్ని ఫాలో అవుతుంది, సొంతంగా పరువు తీసుకోవడం అనే విధానం. మనం ఇది 2026 టీ20 వరల్డ్ కప్ కంటే ముందు చాలా క్లారిటీగా చూసినాం అన్నమాట. ఇప్పుడు అదే రకమైన పని ఇంకొకటి చేసింది పాకిస్తాను. అయితే ఫస్ట్ వరల్డ్ కప్ సమయంలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. బంగ్లాదేశ్ ఆటగాన్ని ఐపీఎల్ నుండి తప్పించిన కారణంగా బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ అనేది చేసింది, ఇండియాకు వచ్చి టీ20 వరల్డ్ కప్ ఆడము అని. దాంతో ఐసీసీ ఏం చేసింది, బంగ్లాదేశ్ని వరల్డ్ కప్ నుండి తప్పించేసింది. అయితే ఇక్కడ సంబంధం లేకుండా పాకిస్తాన్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి మేము ఈ 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడమని ఫస్ట్ అన్నది. ఆ తర్వాత వరల్డ్ కప్లో ఆడతాం కానీ ఇండియాతో మ్యాచ్ ఆడమని తర్వాత చెప్పింది. ఆ తర్వాత ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిందనమాట. కాకపోతే లాస్ట్కి ఏది జరగలేదు, సచ్చినట్టు వచ్చి పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో ఆడింది, ఇండియాతో మ్యాచ్లు కూడా ఆడిందనమాట. సూపర్ 8 స్టేజ్ నుండి ఎలిమినేట్ అయిపోయి ఇంటికి పోయింది. ఇది వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ యొక్క పరువు అనేది చాలా తీసేసింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ 2026లో వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఇంకోటి ఏం చేయబోతా ఉన్నది అంటే ఐపీఎల్కి అగెనిస్ట్గా పిఎస్ఎల్ని ఆడించబోతా ఉన్నది అనమాట. అంటే ఐపీఎల్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అదే షెడ్యూల్ సమయంలో పిఎస్ఎల్ని కూడా వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ తోటి పోటీ అంటే వాళ్ళకి వచ్చే కాస్తో కూస్తో వ్యూస్ కూడా రావు అనేది నిజం. ఎందుకంటే పాకిస్తాన్లోని ప్రజలు కూడా ఐపీఎల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అదేవిధంగా పాకిస్తాన్లో అక్కడి క్రికెటర్ల కంటే ఎక్కువ కూడా మన ఇండియన్ క్రికెటర్లకు అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. అయితే ఏది ఏమైనా సరే 2026 పిఎస్ఎల్ సీజన్ను 2026 ఐపీఎల్ సీజన్ సమయంలోనే షెడ్యూల్ అనేది చేసుకున్నారు. అయితే ఇంకొన్ని రోజుల్లో వాళ్ళ పిఎస్ఎల్ అనేది కూడా స్టార్ట్ కావాలి. కాకపోతే ఇటువంటి సమయంలో పాకిస్తాన్ చేసిన ఒక్క తప్పు అనేది క్రికెట్ ప్రపంచంలో మళ్ళీ వాళ్ళ పరువు పూర్తిగా తీసేసిందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ అంతగానం ఏం చేసింది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఏరియాలో పరిస్థితులు ఏమాత్రం బాగలేవు అనేది మన అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ మూడింటి మధ్యలో యుద్ధం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని మిగిలిన దేశాలపైన కూడా మిసైళ్ల వర్షం అనేది కురిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ రీజన్ అనేది అస్సలే స్టేబుల్గా లేదు. అయితే పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ రీజన్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా ముస్లిం కంట్రీసే, పాకిస్తాన్ కూడా ముస్లిం కంట్రీసే. కాబట్టి వాటన్నిటి దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గర మాత్రం పీస్ ఉంటే ఏ విధంగా ఉంటుందని ఆలోచించిందో ఏమో తెలియదు. కానీ కాస్తో కూస్తో పీస్గా ఉన్న పాకిస్తాను ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ యొక్క జనరల్ హాస్పిటల్, అంటే మామూలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వెళ్ళే హాస్పిటల్ పైన దాడి అనేది చేసిందనమాట. ఈ దాడిలో 400 కంటే ఎక్కువ మంది మామూలు ప్రజలు చనిపోయినట్టు న్యూస్ అయితే వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఇదే పిఎస్ఎల్కు పెద్ద సమస్యగా మారిందన్నమాట. అదేంటి అంటే ఇప్పుడు పాకిస్తాన్ అయితే వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఊరికే ఉంటుందా? ఖచ్చితంగా పాకిస్తాన్ పైన దాడి అయితే చేస్తా అన్నమాట. అయితే ఇక్కడ సమస్య ఏం వస్తూ ఉన్నదంటే పిఎస్ఎల్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కావాలి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కనుక ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేయడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా పిఎస్ఎల్ను పూర్తిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి అనేది వస్తా అన్నమాట. అయితే ఒకవేళ పిఎస్ఎల్ స్టార్ట్ కావడం కంటే ముందు ఈ దాడి అనేది జరిగితే పిఎస్ఎల్ని వాయిదా వేస్తారు, ఓకే. కానీ పిఎస్ఎల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ దాడి జరిగితే అసలే పిఎస్ఎల్లో విదేశీ క్రికెటర్లు పాల్గొనడం తక్కువ. మన ఐపీఎల్లో అమ్ముడు పోని క్రికెటర్లు, ఏజ్ బార్ అయిన క్రికెటర్లు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ పిఎస్ఎల్లో ఆడుతూ ఉంటారు. అటువంటిది పిఎస్ఎల్ జరిగే సమయంలో పాకిస్తాన్ పైన దాడి కనుక జరిగితే ఆ పిఎస్ఎల్ పరువు పూర్తిగా పోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కారణంగానే ఒకవేళ అక్కడ దాడి జరుగుతుందేమో అని ముందే ఊహించిన క్రికెట్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేది వాళ్ళ క్రికెటర్లకు ఒక హెచ్చరిక జారీ చేసిందనమాట. ఈ 2026 సీజన్లో ఆడడానికి వెళ్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరు కూడా వెళ్ళకపోతేనే మంచిది అనే విధంగా ఒక హెచ్చరిక అనేది జారీ చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఆస్ట్రేలియా క్రికెటర్లకు చెప్పేసింది అక్కడ ప్రభుత్వం, అక్కడ క్రికెట్ బోర్డు, మీరు పిఎస్ఎల్ 2026 సీజన్లో ఆడకండి అని. అయితే పిఎస్ఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరెవరు ఆడుతున్నారు అంటే మనం పెద్ద పెద్ద పేర్లు చెప్పుకోవాలనుకుంటే స్టీవ్ స్మిత్ ఆడబోతా ఉన్నాడు, డేవిడ్ వార్నర్ ఆడబోతా ఉన్నాడు. ఇవి 2 పెద్ద పేర్లు అనుకోవచ్చు. కాకపోతే ఇంకా చాలా మంది కూడా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ పిఎస్ఎల్ 2026 సీజన్లో ఆడబోతా ఉన్నారు. అయితే వాళ్ళ క్రికెటర్ల యొక్క సేఫ్టీ అనేది ముందుగానే ఆలోచించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆ ఆటగాళ్ళకి చెప్పేసిందన్నమాట, మీరు అక్కడికి వెళ్ళి ఆడకండి అని ఇండైరెక్ట్గా. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు కనుక మేము పిఎస్ఎల్లో ఈ 2026 సీజన్లో ఆడము అని కనుక చెప్తే మిగిలిన దేశాలకు సంబంధించిన క్రికెటర్లు కూడా రావడానికి సంకోచిస్తారు. అంటే పిఎస్ఎల్లో బంగ్లాదేశ్కు సంబంధించిన ఆటగాళ్ళు ఆడుతూ ఉంటారు, వెస్టిండీస్ ఆటగాళ్ళు ఆడుతూ ఉంటారు, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, ఏజ్ బార్ అయిన ఆటగాళ్ళు, అదేవిధంగా మన ఐపీఎల్లో అన్సోల్డ్ అయిన ఆటగాళ్ళు ఆడుతూ ఉంటారు అన్నమాట. కాకపోతే ఈ 2026 సీజన్కి వాళ్ళు కూడా రావడానికి సంకోచిస్తారు. ఎందుకంటే ఆట కంటే కూడా ప్రాణాలు ముఖ్యం కదా. కాబట్టి విదేశీ ఆటగాళ్ళు పిఎస్ఎల్లో ఆడడానికి ఖచ్చితంగా వెనుకాడతారు అన్నమాట.
అయితే 2025 ఐపీఎల్ జరిగే సమయంలో కూడా మనకు కొంచెం ఇటువంటి సమస్య వచ్చింది. అది ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్‌లో అటాక్ చేసిర్రు. మన భారతీయుల ప్రాణాలు తీసిర్రు. దాంతోటి మన భారత ప్రభుత్వం అనేది ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టింది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా మన పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే ఒక్క అటాక్ కూడా సక్సెస్ కాలేదు అనేది మనకు తెలిసిందే. అయితే పాకిస్తాన్ అటాక్‌లో సక్సెస్ కాకపోయినా సరే, మనం ముందే సేఫ్టీ అనేది ఆలోచించి మన ఐపీఎల్‌ను వాయిదా వేసినాం అన్నమాట. ఒక వారం 10 రోజుల పాటు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ మొదలైన తర్వాత విదేశీ ఆటగాళ్ళు 90% తిరిగి వచ్చిర్రు ఇండియాలో ఐపీఎల్ ఆడడానికి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ పైన, మన ఇండియా పైన వాళ్ళకంత నమ్మకం. ఇండియాకి వెళ్తే తమ సేఫ్టీకి ఎటువంటి ప్రమాదం అనేది ఉండదనేది వాళ్ళు నమ్మిర్రు. వాళ్ళ క్రికెట్ బోర్డులు కూడా నమ్మినాయి. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ అయినా సరే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అయినా సరే, వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఇండియాకి వెళ్ళకండి, అక్కడ పరిస్థితులు బాగా లేవు అని మాట్లాడలేదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే వాళ్ళ ఆటగాళ్ళని హెచ్చరించేసింది. మీరు పాకిస్తాన్‌కి వెళ్ళి పీఎస్ఎల్ ఆడకండి అని. కాబట్టి పాకిస్తాన్‌కి ఆస్ట్రేలియా ఆటగాళ్ళు రాకపోతే మిగిలిన దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు రారు. ఆ కారణంగా ఎన్నో వ్యూస్ సంపాదించుకునే పీఎస్ఎల్ ఎంతో కొంత డబ్బు అనేది పీసీబీకి సంపాదించి పెట్టే పీఎస్ఎల్ యొక్క పరువు అనేది పూర్తిగా పోబోతా ఉన్నది 2026 సీజన్ తోటి. అయితే మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు? విదేశీ క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడడానికి వస్తారు అనుకుంటున్నారా? రారు అనుకుంటున్నారా? దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేసి నాకు చెప్పండి.